చేస్తుంటాడు. చూశారుగా మొన్న ఈ మధ్యన వాళ్ళ అబ్బాయి కూడా ఉద్యోగం ఇప్పించానని తోట చంద్రయ్యని జై జగన్ అనమంటే అనలేదు, జై చంద్రబాబు అన్నాడు, అందుకని చంపేశారు, గొంతు కోసి పారేశారు అన్నాడు. ఇదే గ్రామం ఆ తోట చంద్రయ్యది కూడా. తోట చంద్రయ్య మనుషులే వీళ్ళందరూ కూడా అటు ఇటు. ఏం చేసావయ్యా నువ్వు? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు నీ అధికారం కూర్చు సంవత్సరం అయింది కదా, ఈ గ్రామంలో ఫ్యాక్షన్ ఆపగలిగావా? ఈ గ్రామంలో ఇద్దరు దారుణ హత్యను ఆపగలిగావా? ఆపలేదు. నీ గొడవ నీదే ఏ కాడకి. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తా. అక్కడ మర్డర్ జరిగింది కదా, ఆ రోడ్డు మీద వెళ్తా ఉంటే పాపం వాళ్ళు స్కూటర్ల మీద వస్తుంటే దాన్ని ఢీ కొట్టారు, ఎగిసి అవతల పడారంట పాపం ఇద్దరును. తెలుగుదేశం కార్యకర్తలు గుద్దించి ఎవరిది? తెలుగుదేశం వాళ్ళది. ఇదిగో పోలీసులు పట్టుకున్నారు అక్కడే. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. పోలీసులు వెళ్ళి స్పాట్లో చూశారు. దాని మీద ఏముందో చూసారా? జేబీఆర్. జేబీఆర్ అంటే ఏంటనుకున్నారు? పిన్నెల రామకృష్ణారెడ్డి అంట, జోలకంటి బ్రహ్మారెడ్డి కాదంట. జేబీఆర్ అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి కాదట, జేబీఆర్ అంటే పిన్నెల రామకృష్ణారెడ్డి అంట. పోలీసులు చెప్తున్నారు. ఏమయ్యా జేబీఆర్ అని? మరి ముందేమో ఉందేమో జై చంద్రబాబు నాయుడు, నేను చూడలేదు కానీ ఇది పత్రికల్లో వచ్చింది, వాట్సాప్లో వచ్చింది. జేబీఆర్ జోలకంటి బ్రహ్మారెడ్డి అని తన అనుచరులు ఇది వేసుకెళ్ళి గుద్ది ఇద్దరిని చంపి దీన్ని వదిలి పారిపోయిస్తే పిన్నెల రామకృష్ణారెడ్డిని వాళ్ళ సోదరుని పెడతారండి. ఏందండి ఇది? నాకు అర్థం కాల. ఎక్కడికి పోతున్నారు అంటున్నా పోలీసు వాళ్ళు. చంద్రబాబు అసలు మీకు మైండ్ ఉందా లేదా అంటున్నా. డెడ్ బాడీ దొరికితే ఎవరిని పెట్టాని పెట్టేస్తావా? మీలో మీరు కొట్టుకున్నారు. మొన్న ఎక్కడండి ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి అంట, వాళ్ళు కొట్టుకున్నారు. సందు దొరకలా, సందుకి ఏమన్నా పెట్టేసేవాడు. ఆ వీరయ్య చౌదరి పాపం చంద్రబాబు గారికి లోకేష్ గారికి బాగా సన్నిహితుడట. ఆయన చంపేశారు పాపం దారుణంగా. పోలీస్ వైఫల్యం ఎంత ఉందో చూడమని చెప్తున్నారు. దారుణ హత్య అది. డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తిని ఇంకో తెలుగుదేశం పార్టీ వెళ్ళి చంపేశారు. అసలు మా వాళ్ళు వెళ్ళి భయపడి చచ్చిపోతున్నాం మేము. వాళ్ళు మా కార్యకర్తలందరూ కూడా ఏమి లోపలేస్తారండి, మేము చంపుతామా అంత ధైర్యం ఉందా? ఏంటి లా అండ్ ఆర్డర్ అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది రాష్ట్రంలో. డెడ్ బాడీ దొరకంగానే ఎవడొకడు పెట్టేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ జేబీఆర్ని జోలకంటి బ్రహ్మారెడ్డి గారి బ్రాండ్ వేసుకొని జై తెలుగుదేశం అని వెళ్ళినటువంటి కార్యకర్తలు చంపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టి కక్ష తీర్చుకోవాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. పాపం ఎస్పీ గారికి కూడా పొద్దున్నే 2-3 సార్లు ఫోన్ చేశా. ఆయన పాపం ఫోన్ ఎత్తట్లా. ఫోన్ ఎత్తే మళ్ళీ ఆయనకి ప్రమాదం, ఎందుకు ట్రాన్స్ఫర్ అయిపోతాడా ఆ జగదీష్ అనే డిఎస్పీ లాగా. ఇప్పుడు కూడా నాకు అనుమానమే, ఎందుకంటే అప్పుడు కొద్దిగా మంచోళ్ళే. మంచోళ్ళని చెప్పండి, నాకు కూడా ఇబ్బందిగా ఉంది. మంచోళ్ళని చేస్తే ట్రాన్స్ఫర్ చేసేస్తారేమోనని. కొద్దిగా ఎస్పీ కొద్దిగా రీజనబుల్గా ఉంటాడు, కానీ అతని చేతులు ఏముంది పాపం? ఏమీ లేదు. ఎస్పీల చేతిలో ఏమీ లేదు. పైనుంచి మానిటర్ చేసేటటువంటి పరిస్థితి. ఆయన ఎస్పీ ఫెయిల్యూర్ వల్ల ఇదంతా జరిగింది అనేటువంటి దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఈనాడు ప్రయత్నం చేస్తుందంటే తొందరలోనే సార్కి లూప్ లైన్లోకి పంపుతారేమో నాకు అనుమానంగా ఉంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి హత్య కేసులు అన్నెసరిగా, ఎంత దుర్మార్గం అండి. ఒక హత్య కేసులో